ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి. ఈ స్థాయిలో వాతావరణం కలుషితం ఎందుకు అవుతోంది అంటే పచ్చదనం తగ్గిపోవడం వల్ల. కేవలం అభివృద్ధి కోసమే కాదు, ఇళ్లు కట్టేందుకు ఇంకా రకరకాల వస్తువులు తయారు చేసేందుకు కలప భారీగా అవసరమవుతోంది. ఆ మేరకు చెట్లు నరికేయాల్సి వస్తోంది. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా? ఈ ప్రశ్న నుంచి పుట్టిందే వెదురును వినియోగించాలన్న ఆలోచన. వెదురుతో రకరకాల ఇంటీరియర్ వస్తువులు తయారు చేయడమే కాకుండా ఏకంగా ఇళ్లు కూడా కట్టుకోవచ్చు. హైదరాబాద్కు చెందిన ఓ సివిల్ ఇంజనీర్ ఇదే ఆలోచనతో ముందుకొచ్చారు. ఎప్పుడూ మర్చిపోయిన వెదురు కళను మరోసారి అందరికీ పరిచయం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఏదో ఓ వెదురు కళారూపం ఉండాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టి క్రమంగా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. మరి ఆ వెదురు కథ ఏంటో చూద్దామా? ఏసీ పెట్టుకోకూడదు, కానీ గదులు చల్లగా ఉండాలి. ఇంటీరియర్ కోసం మరీ ఎక్కువగా ఖర్చు చేయకూడదు, కానీ ప్రత్యేకంగా కనిపించాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మరే ఇంట్లోనూ కనిపించని వైవిధ్యమైన అలంకరణ వస్తువులు ఉండాలి. ఈ మధ్యకాలంలో ఇలా అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇల్లు కట్టుకోవడం నుంచి ఇంట్లో వాడే వస్తువుల వరకు అన్నింట్లోనూ వెరైటీ కోరుకుంటున్నారు. ఈ అభిరుచికి తగ్గట్లుగానే మార్కెట్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వస్తువుల లెక్క మాత్రం వేరు. ఒక్కసారి చూస్తే మనసు పారేసుకోకుండా ఉండలేరు, అంతగా నచ్చేస్తాయి. వీటిలో అంత స్పెషాలిటీ ఏముంది అంటే అన్నీ వెదురుతో తయారు చేసినవే. పేదవాడి కలపగా పిలుచుకునే ఆ వెదురును దాదాపు అంతా మర్చిపోయారు. ఒకప్పుడు అడపాదడపా వాడినప్పటికీ ఇప్పుడు అసలు వినియోగమే లేదు. అందుకే మరోసారి ప్రపంచానికి వెదురు గొప్పదనం పరిచయం చేసేందుకు ముందుకొచ్చారు హైదరాబాద్కు చెందిన శ్రవణ్ కుమార్. కాస్తంత ఆధునికత జోడించి నేటి తరం కూడా మెచ్చే విధంగా రకరకాల కళాకృతులను వెదురుతోనే తయారు చేయిస్తున్నారు. చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉన్నాయి అవన్నీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు శ్రవణ్ కుమార్. ఆ తరువాత ఎంబీఏ కూడా చదివారు. మరి ఈ కోర్సులలో వెదురు గురించి ఏముంటుంది? సివిల్ ఇంజనీరింగ్ చేసి వెదురుతో తయారు చేసే ఉత్పత్తులు తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ వివరాలు ఆయన మాటల్లోనే విందాం. ఓయో హోటల్స్లో నేను ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశాను ఒక 1 year. ఆ టైంలో ఏంటంటే నేను కోయంబత్తూరులో ఉండేవాడిని. అక్కడ వెదురు మనకి విరివిగా దొరుకుతుంది. సో అక్కడ నుంచే మేము వెదురుతో మోడల్ హౌసెస్, చిన్న చిన్నటువంటి వస్తువులు తయారు చేయడము నాకు ఇంట్రెస్ట్. ఇంకా నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. 2018 నుంచి అన్ని జాబ్స్ వదిలేసిన తర్వాత 2021లో నేను ఈ కంపెనీ పెట్టాను. దీనికన్నా ముందు నేను 3 ఏళ్ళు నేను వెదురు మీద రీసెర్చ్ చేశాను. ఎందుకంటే వెదురు అనేది మనకి సివిల్ ఇంజనీరింగ్లో కానీ మా సబ్జెక్ట్లో కానీ ఎక్కడ నేర్పిలేదు. సో దీనిలో రకాలు ఉన్నాయి, 1600 జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి ఒక్కో రకమైన దాని వాడకంలో ఒక్కో రకమైన వాడకం ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలని నేను వెదురు మీద రీసెర్చ్ చేయడానికి నేను ఒక 3 ఏళ్ళు మహారాష్ట్ర, తర్వాత అరకు, వేరే వేరే దగ్గర ఎక్కడైతే వెదురుతో వాళ్ళు ఇల్లు నిర్మిస్తున్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళతోనే ఉండి నేను పని నేర్చుకున్నాను. సో అసలు ఎలాగ వాడడము, ఎలా జాయిన్ చేయడము, అసలు ఈ వెదురుని ఎలాగ మనం అందరి ఇళ్లలోకి తీసుకొద్దాము అనే దిశగా మేము అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టామండి. విన్నారు కదా, అలా మొదలైందట ఈ వ్యాపారం. నిజానికి ఈ తరహా కొత్త ఆలోచనలు వచ్చినా ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. మొదట్లో ఈ సమస్య ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటినీ దాటుకొని నిలబడ్డారు శ్రవణ్ కుమార్. ఫర్నిచర్ కావాలన్నా, ఇల్లు నిర్మించాలన్నా కలప అవసరం. అయితే కలప కోసం పెద్ద ఎత్తున చెట్లను నరికివేయక తప్పదు. ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆలోచించినప్పుడే వెదురు వాడితే ఎలా ఉంటుందని అనుకున్నారు శ్రవణ్. అలా అనుకున్నంత మాత్రాన అయిపోదు కదా. ఎలా వినియోగించాలి, ఎలా సేకరించాలి, ఎలాంటి ప్రయోగాలు చేయాలి లాంటి అంశాలపై విస్తృతంగా పరిశోధన చేశారు. చెట్లు నరకకుండా, పర్యావరణానికి నష్టం చేయకుండా కలపకు ప్రత్యామ్నాయంగా వెదురును ఏ రకంగా వాడవచ్చునని తెలుసుకున్నారు. ఆ తరువాత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని టెక్స్టైల్ పార్కులో వి లివ్ ఇన్ బాంబూ అనే సంస్థ స్థాపించారు. వెదురును ఎంచుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. దీనికి బలం చాలా ఎక్కువ.
అధిక కాలం పాటు మన్నికగా ఉంటుంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్కగాను వెదురుకు పేరుంది. మొత్తం 1600 జాతులుండగా కొన్ని జాతులు రోజుకు 3 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. చెట్ల కన్నా ఎక్కువ మొత్తంలో వాతావరణంలోకి ఆక్సిజన్ విడుదల చేస్తుంది వెదురు. పైగా నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. చాలా మంది వీటిని పందిళ్లు వేయటానికి ఉపయోగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ వీటిని కుర్చీలు, సోఫాలు తయారు చేయడానికి వాడుతున్నారు. వెదురు 4 ఏళ్లు భూమి లోపల పెరుగుతుంది. తర్వాత రోజుకు 1-1.5 అడుగుల చొప్పున భూమిపైన పెరుగుతుంది. టేకు కలప కావాలంటే ఆ చెట్టును 30 ఏళ్లు పెంచాలి. వెదురును కత్తరిస్తున్న కొద్దీ పెరుగుతుంది. కనీసం 20 ఏళ్ల పాటు మన్నికగా ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే శ్రవణ్ కుమార్ వెదురును కలపకు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. వెదురుతో కేవలం వస్తువులు తయారు చేయడంతోనే ఆగిపోలేదు. అంతకు మించి ఇంకేం చేయొచ్చు అని ఆలోచించారు శ్రవణ్. అప్పుడే వెదురుతో ఇల్లు ఎందుకు నిర్మించకూడదు అనే ఆలోచన వచ్చింది. కేవలం వెదురుతో ఇల్లు కట్టడం అంటే కాస్త కష్టమే. దీంతో పాటు మరికొన్ని వస్తువులు కలిపితేనే ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండే ఇంటిని నిర్మించుకోవచ్చు అని గుర్తించారు. వెదురుతో పాటు సున్నం, గంజాయి చెట్లను ఉపయోగించి ఇల్లు నిర్మించారు. ఈ గంజాయి చెట్లకు లైసెన్స్ తీసుకున్నారు. ఇక అవసరమైన మిగతా ముడిసరుకును ఉత్తరాఖండ్ నుంచి తెప్పించారు. నేపాల్ నుంచి నిపుణులను రప్పించారు. ఇంటి గోడలను సున్నం, మట్టి, గంజాయి కలిపిన మిశ్రమంతో 4 అంగుళాల మందంతో నిర్మించారు. పైకప్పును వెదురు, గడ్డితో తయారు చేశారు. ఈ ఇంటికి సంబంధించిన మరిన్ని ప్రత్యేకతలను స్వయంగా శ్రవణ్ కుమార్ వివరించారు. అవేంటో తెలుసుకుందాం. నా వెనకాల మీరు చూసేది వెదురు, గంజాయి చెట్టు, సున్నము ఇవన్నిటితో కలగలిసినటువంటి ఒక గృహము. సో తెలంగాణలో ఇది ఫస్ట్ టైం కడుతున్నామండి. ఇది చేసి 4 రోజుల పైన అవుతుంది. అయితే గోడలు సున్నంతో చేయడం వల్ల ఇప్పుడు రాతిలాగా తయారయ్యాయి. సో సూపర్ సాలిడ్ హౌస్ అండి ఇది. లోపలికి బయటికి మనకు ఆల్మోస్ట్ 5 degrees డిఫరెన్స్ ఉంటుంది. సో తెలంగాణ, ఆంధ్ర ఇటువైపు మనకి ఈ మొక్కలతో ఇల్లు కట్టడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ మేము అది నిర్మించి చూపించాము. ఇటువంటి వస్తువు మనము సున్నంతో, మట్టితో, వేరే వేరే ఎర్త్ మెటీరియల్స్తో మనం కలిపి కానీ చేసినట్టయితే దీని మన్నిక ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది. అలాగే వాడేవారికి కంపల్సరీ లోపలికి వెళ్ళిన తర్వాత అస్వస్థత అనేది ఉండదు. సో కంపల్సరీ హెల్తీగా ఉంటారు. వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళ ఇంట్లో మనం చల్లబరచడానికి ఇంటికి చాలా ఏసీలు అవి పెడతాము. సో దీన్ని న్యాచురల్గా నిర్మించామండి. లోపలికి వెలుతురు, గాలి అన్నీ వస్తాయి. దీనిలో ర్యామ్డ్ ఎర్త్ వాల్, కాబ్, వాట్లాండ్ డాబ్ అనే 3 రకాలైనటువంటి మట్టి కట్టడాల నమూనాలు మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి మేము ప్లాస్టరింగ్కి వాడిన మెటీరియల్ కూడా సున్నము, మట్టి, అన్ని న్యాచురల్ మెటీరియల్సే. దీనిలో ఎటువంటి హానికరమైనటువంటి పదార్థాలు మేము వాడడం లేదు. సో దీని రూఫ్ కూడా మీరు చూసినట్టయితే గ్రాస్తో చేసాము. సో ఇది కూడా మనం థ్యాచ్ రూఫ్ అంటారండి దీన్ని. సో ఇది కూడా ఒక 4 to 6 ఇంచ్ థిక్ ఉంటుంది. మనం వేరే మెటీరియల్ ఏది వాడకుండా న్యాచురల్గా నిర్మించాము. ఈ స్ట్రక్చర్ తెలంగాణలోనే ఇది మొదటిదండి. ఇక్కడ కొన్నేళ్ల క్రితం వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేసేవారు. ఇలా కొంతమంది ఈ వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం సాగించేవారు. రాను రాను వెదురు వాడకం తగ్గిపోయింది. ఫలితంగా వారంతా వేరే వృత్తుల్లోకి మారారు. చెప్పాలంటే వెదురు కళ క్రమంగా అంతరించిపోయే దుస్థితికి వచ్చేసింది. ఈ సమస్యకు పరిష్కారంగానే కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు శ్రవణ్ కుమార్. ప్రతి ఇంట్లో వెదురు కళాకృతులు ఉండాలన్న ఉద్దేశంతో వాటిని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మేము NIRD లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేశాము. తర్వాత తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చాము. సో దీనిలో ఏంటంటే వీళ్ళందరికీ వెదురు పట్ల అవగాహన ఉంది. కానీ ఈ పర్టికులర్ సినారియోలో వెదురు అనేది ఎలా వాడకంలోకి తేవాలి, ఎలా దీన్ని ఉత్పత్తి పెంచాలి, ఎలా దీన్ని ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ చేయాలి, ఎలా దీన్ని కళలు పెంచాలి, పెంపొందించాలి అనే దిశగా మేము వీళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒకటి తయారు చేస్తున్నాము, ముందు వెళ్తున్న కొద్దీ మేము ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, ట్రైబల్ ఉమెన్ని, తర్వాత ఆదివాసీల్ని, ఎవరైతే ఈ కళని మర్చిపోయి వేరే దిశగా అడుగులేస్తున్నారో వాళ్ళని కూడా మళ్ళీ మనం ఈ కళలోకి తీసుకొని వచ్చి దీని యొక్క గొప్పతనాన్ని, దీంతోనే వాళ్ళు జీవనోపాధి జనరేట్ చేసుకునే విధంగా మనము కృషి చేస్తున్నాము. సో మా దగ్గర ట్రైనర్స్, ఆర్కిటెక్ట్స్, ప్రోడక్ట్ డిజైనర్స్, ఇంజనీర్స్, ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు, ఇలా వేరే వేరే వాళ్ళకి తగినటువంటి ట్రైనింగ్ మేము ఇవ్వడం అనేది జరుగుతుంది.
వెదురు ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండటం వల్ల ఇప్పుడిప్పుడే కాస్త డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది వెదురు వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా మేళాలు కూడా నిర్వహించడం వల్ల ఈ ఉత్పత్తుల గురించి ఎక్కువ మందికి తెలుస్తోంది. అంతేకాదు మునుపటి కన్నా మెరుగ్గా మార్కెటింగ్ జరుగుతోంది. కొంతమంది ఆర్డర్లు ఇచ్చి మరీ సోఫాలు, కుర్చీలు తయారు చేయించుకుంటున్నారు. ఇంకొందరు ఇంటీరియర్ కోసం వీటిని ఆర్డర్ చేస్తున్నారు. వెదురు సాగు చేసేవారు చాలా తక్కువ. అందుకు కారణం సరైన డిమాండ్ లేకపోవడం. క్రమంగా వెదురు ఉత్పత్తుల గిరాకీ పెరిగితే తగ్గట్టుగా ధరలు వస్తే రైతులు ఈ సాగు వైపు మళ్లే అవకాశాలుంటాయి. అదే సమయంలో వెదురు కళను నమ్ముకుని జీవిస్తున్న వారికి ఉపాధి దొరుకుతుంది. అటు వ్యాపారులకు ఆదాయం లభిస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ మార్పు చూడటం కష్టమే అయినా ఖచ్చితంగా త్వరలోనే వెదురు ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందన్నది శ్రవణ్ కుమార్ నమ్మకం. అదే విశ్వాసంతో వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని చూస్తున్నారు. తగ్గట్టుగానే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే వెదురు కళారూపాలకు డిమాండ్ ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఇది పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న కుటీరాలు నిర్మించుకునేందుకు అంతా వెదురు వైపు మళ్లుతుండొచ్చు. ఆ రోజులు త్వరలోనే చూస్తామేమో.